ఉన్నా, కిచెన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నీ హృదయాన్ని పరిశోధన చేస్తాడు. ఇది దావీదు గుర్తుపట్టాడు. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవుల్లో ఈ వివేకం లేక మందిరం వచ్చే విషయంలో యథార్థంగా కనబడతారు, బయటికి వెళ్ళిన తర్వాత వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. కానీ దావీదు, నా దేవా, నీవు హృదయములను పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు చూసారండి, నువ్వు యథార్థవంతులనే కోరుకుంటావని నేను ఎరుగుతును. ఎంత మంచి మాట చెప్తున్నాడండి. ఆయన ఎవరు ఇష్టపడతాడండి? యథార్థవంతులను. చెప్పండి అందరూ, ఎవరు ఇష్టపడతాడు? యథార్థవంతులను. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు ఇంకా నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. నీ పిల్లలు యథార్థంగా కనబడితే నువ్వు అన్ని విషయాలు వారికి కావలసినవన్నీ కొనిపెట్టవని ఖచ్చితంగా కొనిపెడతావు కదా. ఏ వస్తువు కావాలన్నా, ఏది కావాలన్నా పిల్లలే యథార్థంగా కనబడితే మనం అన్ని విధాలుగా మంచి చేయాలనుకుంటే, మనం యథార్థంగా ఆయనకు కనబడితే మన విషయంలో ఆయన ఎంత ఆలోచిస్తాడా? దేవుడి ద్వారా ఆయన యథార్థవంతులను ఇష్టపడే దేవుడని నేను ఎరుగుదును అని చెప్తూ, నేనైతే ఈ లోకంలో ఎవ్వరు ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనస్ఫూర్తిగా నేను త్యాగం చేసుకుంటున్నాను. ఇది దావీదు మనసు. ఇప్పుడు ఇంత యథార్థవంతుని ఎవరెవరికి యథార్థంగా దేవుడు దావీదును ఉంచాడు? బైబిల్లో ఒక 4 రాజులు ఉన్నారు, వారి గురించి చెప్పి నేను ముగిస్తాను. మొదటి రాజు ఆసా రాజు. ఇతడు యథార్థంగా ఉన్నాడు. రెండవ రాజు పేరు ఆహాజు రాజు. ఇతడు దేవుడికి యథార్థంగా లేడు. మూడవ రాజు పేరు హిజ్కియా రాజు. ఇతడు యథార్థంగా ఉన్నాడు. నాలుగవ రాజు యోవాషు. ఇతడు యథార్థవంతుడు ఉన్నాడు. ఈ నలుగురిలో ఒక్కడు, ఆహాజు ఒక్కడే యథార్థతను చూపించగలిగాడు. ఆసారాజు, రెండవ రాజు పేరు ఆహాజు రాజు, మూడవ రాజు పేరు హిజ్కియా రాజు, నాలుగవ రాజు పేరు యోవాషు. రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో వీళ్ళ చరిత్రలు రాయబడ్డాయి. 14వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు